ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. భద్రాచలం డివిజన్ పరిధిలో కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి మరణానికి కారణమైన పాఠశాల హెచ్ఎంతో పాటు సరైన పరిశీలన చేయలేనటువంటి జిల్లా అధికారిని డీడీలను తక్షణమే సస్పెండ్ చేయాలని పీవైఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు కామ్రేడ్ ముసలి సతీష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలుగురు విద్యార్థులు ఎటువంటి సమాచారం లేకుండా ఆశ్రమ పాఠశాల నుండి బయటకు ఎలా వచ్చారని వారు ప్రశ్నించారు. విద్యార్థులు బయటికి వెళ్లిన కొన్ని గంటల పాటు గుర్తించకుండా పరిశీలన చేయకుండా నిర్లక్ష్యంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహారావు ఉండడం మూలంగానే ఇలాంటి దుర్ఘటన జరిగి విద్యార్థి మరణానికి కారణమైందని వారు అన్నారు. విద్యార్థుల రక్షణ కోసం విద్యార్థుల యోగక్షేమాలు కాపాడతారని లక్షల రూపాయలు ప్రభుత్వం జీత భత్యాలు చెల్లిస్తుంటే పాఠశాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రధానోపాధ్యాయులు మాత్రం బాధ్యతారాహిత్యంతో ఉంటూ విద్యార్థులు ఎటుపోతున్నారో కనీసం పరిశీలన చేయకుండా ఉండడంతో గిరిజన ఆశ్రమాలలో అనేక దుర్ఘటనలు జరుగుతున్నాయని, దీనితో గిరిజన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ఆశ్రమాలకు ప్రత్యేక పరిశీలనాధికారిగా నియమించబడిన డీడీ అధికారి ఏమాత్రం పరిశీలన చేయకుండా రహస్యంగా రాత్రి సమయాల్లో పాఠశాలను తనిఖీ పేరుతో సందర్శించి కేవలం ప్రధానోపాధ్యాయుడు వార్డెలను మాత్రమే కలిసి విద్యార్థుల యోగక్షేమాలు, చదువు, క్రమశిక్షణ గురించి పట్టించుకోకుండా, విద్యార్థులతో మాట్లాడకుండా, వారి సమస్యలు తెలుసుకోకుండా మెతక వైఖరితో ఉండడం మూలాన అసలుగా తీసుకున్న ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని, దీని మూలంగా గిరిజన విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం పడుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ మండల నాయకులు కారం సురేష్, కురసరాము, రమేష్, సుధీర్, బాలు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.